కొంతమందికి డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది. ఎన్ని గంటలకు లేచింది, ఎవరితో ఫోన్లో ఏం మాట్లాడింది, అటెన్కి ఆఫీస్కి ఎప్పుడు పోయింది, ఆడేం జరిగింది, ఆ దినం ఎవరిని కలిసింది, ఏమి ఇచ్చింది, ఏం తీసుకుంది మొత్తం రాసి పెట్టుకుంటారు. డైరీ రాసుడు మంచి అలవాటే, కాకుంటే అది ఎవరికి దొరకకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి. యడ్యూరప్ప అనే నేను సీఎం అయితందుకు మా పార్టీ పెద్దలకు 1800 కోట్ల లంచాలు ఇచ్చిన. సెంటర్ మంత్రులు నితిన్ గడ్కరీకి 150 కోట్లు, రాజ్నాథ్ సింగ్ కు 100 కోట్లు, అద్వానీకి 50 కోట్లు చదివిచ్చిన. అట్లనే 250 కోట్లను జడ్జీలకు, లాయర్లకు ఇవ్వడం జరిగింది అని డైరీలో రాసుకుందట కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు. కారవన్ అనే ఓ పేపరోలు రాసిండ్రు ఈ ముచ్చట. ఉత్తగా రాసుడు కాదు, డైరీ కమ్మలను కూడా బయట పెట్టిండ్రు. బళ్ళారి గాలి బ్రదర్స్ 100 కోట్ల రూపాయలు యడ్యూరప్ప సార్కిస్తే ఆయన తీసుకుపోయి బీజేపీ పెద్దలకు ముట్ట చెప్పిండట పద్ధతిగా. అంటే ఈసారి సీఎం సీట్లో కూర్చుంటే ఎన్కుండి కావాల్సిన పనులు చేపించుకోవచ్చని బళ్ళారి బాబుల ఐడియా ఉన్నట్టుంది. గమ్మతేందంటే యడ్యూరప్ప గారి లంచాల డైరీ కమ్మలు ఓ కాంగ్రెస్ మంత్రి ఇంట్లో దొరుకుడు. అయితే డైరీ లేదు, గీరీ లేదు, అంతా ఉత్త ముచ్చటనే, కావాలనే బద్నాం చేస్తుండ్రు అని యడ్యూరప్ప సార్ అంటున్న ముచ్చట. మరి ఇంట్లో ఏది నిజమో తెలియదు గాని ఓట్లకు ముంగట కర్ణాటక రాజకీయాల్లో కాక ఉట్టిస్తుంది లంచాల డైరీ ముచ్చట.